అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా దేవా, నీకు స్తోత్రం తండ్రి. ప్రభా, మీరు మహోన్నతుడైనప్పటికీ ప్రభా, దీన మనస్సు గల వారి యొద్ద వారి హృదయాలలో నివసించడానికి ఇష్టపడేటువంటి దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. మా తండ్రి దేవా, మీరు ఎంతగా మమ్మల్ని కాపాడుతున్నారు, సంరక్షిస్తున్నారు, పోషిస్తున్నారు, నడిపిస్తున్నారు. రాత్రి అంతయు మాకు మంచి నిద్రనిచ్చి మమ్మల్ని కాపాడి ఉదయకాలంన ఆనందంతో, సంతోషంతో, ఆరోగ్యంతో లేపి నిన్ను స్తుతించే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవా, ఈ పెందలకడ ప్రార్థన సమయంలో తండ్రి మేమందరము కలిసి నిన్ను ప్రార్థిస్తున్నాము. ప్రభానైనా అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేస్తున్నాం తండ్రి. నీకే వందనములు తండ్రి. మా ప్రభా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు ఆలకించండి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో తండ్రి మేము ఒక్కొక్క వచనంను బట్టి కూడా నాయన నిన్ను ప్రార్థిస్తున్నాము. మా తండ్రి ఆ వచనాలలో తండ్రి మీరు మాకిచ్చినటువంటి వాగ్దానములు మీరు మాకు ఎంతగానో ధన్యతగా మేము భావిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఇది మీరు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 58, 9, 10 వచనంలో ఏమిటంటే, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును. దానికి ముందుగా మేము చూసినట్లయితే తండ్రి, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచినడలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప వాగ్దానం తండ్రి. అయితే ఆ వాగ్దానానికి ముందు మేము చేయవలసిన పనిని మీరు ఎంతగానో క్లియర్గా మాకు చూపిస్తున్నారు. నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, చాలాసార్లు మేము వాగ్దానం చదువుతూ ఉంటాం తండ్రి. అయితే దానికి ముందుగా ఏమైతే నిబంధన ఉన్నదో, ఏమైతే ఆజ్ఞ ఉన్నదో దానిని మేము పట్టించుకోకుండా ఉంటాం ప్రభా. అలాంటి తప్పు మేము చేయకుండా మమ్మల్ని నడిపించండి, కాపాడండి. మా తండ్రి దేవా, ఈ దినం తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వాగ్దానంకు ముందు తండ్రి మేము చేయవలసినటువంటి కార్యములు మేము సరిగా చేయడానికి మాకు సహాయం చేయండి నాయన. మా ప్రభా, మీరు మా మొరను ఆలకిస్తారు. ఎప్పుడు ఆలకిస్తారు అంటే మా తండ్రి, అంతకు ముందుగా మరి మీరు రాయించిన ప్రకారము మా ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టడం, మా రక్త సంబంధికి ముఖం తప్పించకుండడం, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకోవడం, వస్త్రహీనుడు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇవ్వడం, ఈ విధంగా మీకు ఇష్టమైనటువంటి ఉపవాసం మేము చేసినప్పుడు మా తండ్రి మాకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది. మేము మొరపెడితే, మేము పిలిస్తే చాలు ప్రభా, మీరు ఉత్తరం ఇస్తారు. మేము మొరపెడితే నేనున్నాను అని మీరు జవాబిస్తారు. దేవానికి స్తోత్రం తండ్రి. ఎంత గొప్ప ధన్యత దేవానికి వందనములు. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తూ తండ్రి, ఇంకా మీరు మా మొర ఆలకించడం లేదని, మాకు ఉత్తరం ఇవ్వడం లేదని మేము భావిస్తూ ఉంటాం. కానీ మేము చేయవలసినది చేయడం లేదు తండ్రి. దయచేసి మమ్మలను సరైన మార్గంలో నడిపించండి తండ్రి. మేమేం చేయవలనో మాకు నేర్పించండి మా తండ్రి. బైబిల్ గ్రంథంలో తండ్రి ఎన్నో విధాలుగా మీరు వాక్యం ద్వారా మాకు చూపిస్తున్నారు. మేము ఏ విధంగా జీవించాలో మీరు నేర్పుతున్నారు ప్రభా. మేము వాక్యం చదివి చక్కగా దాన్ని ధ్యానించి ప్రభా, మేము సరైన రీతిలో జీవిస్తూ నీవిస్తున్నటువంటి ప్రతి వాగ్దానంను పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మేము ఆ విధంగా చేసినట్లయితే ప్రభా, మీరు తప్పకుండా ఉత్తరమిస్తారు. మేము మొరపెడితే మీరు నేనున్నాను అని చెప్తారు. అయితే మేము ఇంకా చేయవలసింది ఏమిటంటే, ఇతరులను బాధించడం మానాలి, వేలు పెట్టి తిరస్కరించడం మానాలి తండ్రి. అవును ప్రభా, చాలాసార్లు మేము అనుకోని రీతిగా, మాకు తెలియని రీతిగానే తండ్రి మేము వేలు పెట్టి చూపిస్తూ ఉంటాము, ఇతరులను తిరస్కరిస్తూ ఉంటాం తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించండి దేవా. మమ్మల్ని మరి తండ్రి సరిచేయండి దేవా. నీకు స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా. సహాయం చేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. మీరు మాకు దారి చూపిస్తున్నందుకే వందనములు తండ్రి. మా ప్రభా, చెడ్డదానిని బట్టి మాట్లాడడం మానేయాలి, ఆశించిన దానిని ఆకలిగొన్న వానికి ఇవ్వాలి తండ్రి, శ్రమపడిన వానిని తృప్తిపరచాలి దేవా. అవును ప్రభా, అనేక మంది మా కొరకు శ్రమ పడుతూ ఉంటారు.
ఎన్నిసార్లు ప్రభా మేము మాకు సహాయం చేసినటువంటి వారిని, ఇంట్లో పని చేసిన వారిని, ప్రభా ఇల్లు కట్టిన వారిని, లేకపోతే మరి ఇంట్లో ఎలక్ట్రిక్ పని చేసినటువంటి వాళ్ళను, కొళాయి పనులు చేసినటువంటి వాళ్ళను, ఆటోలో వచ్చినప్పుడు ఆటో వాళ్ళని, ప్రభా ఎన్ని విధాలుగా ప్రతి విషయంలో కూడా తండ్రి మేము వాళ్ళని అసలు ఏమీ రికగ్నైజ్ చేయం ప్రభా. మరి ఎంతో మరి ఒక విధమైనటువంటి మాలో ఉన్నటువంటి ఒకవేళ గర్వం ఏదైనా ఉన్నట్లయితే తండ్రి దయ ఉంచి మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రభా నైనా మేము ఎల్లప్పుడూ కూడా నైనా దీన మనసు కలిగి హంబుల్గా తండ్రి మేము ప్రతి ఒక్కరి విషయాన్ని కూడా ఆలోచించడానికి సహాయం చేయండి. ఆ విధంగా చేస్తే ప్రభా మీరు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఇస్తున్నారు నాయన. మీరు వెంటనే చీకటిలో మా వెలుగు ప్రకాశిస్తుంది. అవును తండ్రి, మా చీకటి సమయాల్లో మేము దిక్కులేని పరిస్థితులలో తండ్రి మేము అసలు ఏ విధమైనటువంటి అవకాశం లేని చీకటి సమయాల్లో, అంటే మా కష్ట సమయాల్లో ప్రభా మాకు నీ యొక్క వెలుగు ఉదయిస్తుంది, ప్రకాశిస్తుంది. ప్రభానైనా ఇంత గొప్ప ధాన్యత మీరు మాకు ఇస్తున్నారు. అంధకారము మాకు మధ్యాహ్నం అలా లాగా ఉంటుందని మీరు చెప్తున్నారు ప్రభా. అవును తండ్రి, మేము ఎంత అంధకార స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు మాకు తోడై ఉంటే మాకు మధ్యాహ్నం లాగా ఉంటుంది ప్రభా. అది మా ప్రభా తండ్రి, శద్రకు మెషకు అబేద్నెగోలను మీరు కాపాడినట్లు తండ్రి, భయంకరమైన అగ్నిలో మేమున్నప్పటికీ కూడా మీరు మాకు సహాయం చేసి మమ్మల్ని క్షేమంగా బయటకు తీసుకొస్తారు. సింహాల బోనులో మేమున్నప్పటికీ కూడా తండ్రి మాకు తోడైండి మమ్మల్ని రక్షిస్తారు. అవును ప్రభా, మరి అంధకారమైనటువంటి పరిస్థితిలో యోసేపు ఉన్నప్పుడు అతన్ని లేవనెత్తి తండ్రి అతన్ని ఒక గొప్ప దేశానికి ఎంత అధిపతిని చేశారు ప్రభా. నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. ఆ విధమైనటువంటి జీవితం మేము కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. మా ప్రవర్తనను కూడా మేము అదే విధంగా మార్చుకొని సరైన రీతిలో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, ఈ పెందల కడ మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి, మా మనవులన్నీ ఆలకించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను క్షమించండి మా తండ్రి దేవా. ఈ దినం ప్రభా మా ఉద్యోగ జీవితాలలో మేము వెళ్తున్నప్పుడు మీరు మాకు తోడై ఉండండి, మేము నీకు మహిమకరంగా వాడబడటకు సహాయం చేయండి. ఎక్కడ కూడా నైనా మేము నీకు విరోధంగా ప్రవర్తించకుండా, ఎక్కడ కూడా నాయన నీకు వ్యతిరేకంగా కానీ తండ్రి నీకు మరి బాధ కలిగించే రీతిలో మేము జీవించకుండా సరైనటువంటి రీతిలో జీవించడానికి సహాయం చేయండి తండ్రి. నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోనండి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం నీకు మహిమకరంగా ఉండాలి ప్రభా. దేవా తండ్రి, మా ఉద్యోగ జీవితంలో మమ్మల్ని ఘనపరిచే దేవుడు మీరు అంటున్నారు. మాకు కావాల్సినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. మేము మా పనిలో అంతట్లో కూడా నేను ఎక్సెల్ అవ్వడానికి సహాయం చేయండి తండ్రి. ఎల్లప్పుడూ మేము ఉన్నతంగా ఉండాలి పనిలో మా ప్రభా తండ్రి. అంతేకాకుండా ఇతరులను ఏ విధంగా కూడా బాధించకుండా ఉండడానికి కూడా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి తండ్రి. మా తండ్రి, విద్యార్థులను దీవించిన మంచి జ్ఞానంతో నింపండి. వారికి ఎక్కడ ఏ కొదువ ఉన్నా కూడా తండ్రి ధారాళంగా మీరు వారికి జ్ఞానం అనుగ్రహించండి. ప్రతి సబ్జెక్టులోనైనా వాళ్ళు చక్కగా ఉండడానికి సహాయం చేయండి. దేవా ప్రభా, ఎంతోమందినైనా పరీక్షలకు సిద్ధపడుతున్నారు, అనేక రకాల పరీక్షలు ప్రభా. మరి ఈ జనవరి నుంచి తండ్రి అందరూ కూడా నేను వారి యొక్క ఫైనల్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుంటుండగా నేను ప్రతి ఒక్కరికి కావాల్సిన మంచి జ్ఞానం ఇచ్చి, టైం మేనేజ్మెంట్ ఇచ్చి, ఏ విధంగా కూడా సమయాన్ని వృధా చేయకుండా ప్రభా చక్కగా ప్రిపేర్ అవుతండి మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, మరి ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిని పొందుకోవాలి. వారు ఏ విధంగా చదువుకోవాలని కోరుకుంటున్నారో వారి తలంపులను, ఆశలను నాయన మీరు తప్పకుండా సఫలీకృతం చేయమని వేడుకొంచున్నాము. ఇదేం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి దేవా, మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. మరి కొంతమందికి నాయన మంచి మార్గంలో చూపించండి. ఏదో ఒక రకంగా తండ్రి జీవనాధారం చూపించండి. ఎవరు కూడా అప్పులు చేసే పరిస్థితిలో ఉండకుండా ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారి చేతులు పైనే ఉండాలి కానీ ఎప్పుడు కూడా కింద ఉండకూడదు ప్రభా. సహాయం చేయండి
మా ప్రభా తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, అప్పుల బాధలో బాధపడుతూ కృంగుతున్నటువంటి వాళ్ళను తండ్రి లేవనెత్తండి. వారికి సహాయం చేసి వారికి తగిన మార్గంలో చూపించండి. వారికి రావాల్సిన ఫండ్స్ అన్నీ యేసునామములో ఇప్పుడే రిలీజ్ అగును గాక. మా తండ్రి దేవ, అమ్మకానికి పెట్టిన స్థలాలు త్వరగా అమ్ముడు పోవును గాక. మా తండ్రి వారి యొక్క పరిస్థితులన్నీ కూడా బాగుపడును గాక. దేవా, వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాము. దేవా, వివాహ సంబంధం కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరిని తప్పకుండా వారికి సఫలత దయచేయండి. మా తండ్రి, వారు నిరీక్షణ కలిగి తండ్రి నీవు తప్పకుండా మంచి సంబంధం తీసుకొస్తారు అనే ఒక నిరీక్షణతో నీ పైన ఆధారపడి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను కూడా దీవించండి. తప్పకుండా చక్కటి సంతానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా. ప్రభా, వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టండి. మా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నేను సరి అయినటువంటి అవగాహనతో ఉండడానికి సహాయం చేయండి ప్రభా. వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఇంకా తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. మంచి చక్కటి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, కుటుంబాలలో సఖ్యతను అనుగ్రహించండి. ఎవరు కూడా విడిపోకుండా కాపాడండి తండ్రి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి ప్రభా, మరి అంతర్గతంగా వారికి ఉన్నటువంటి ప్రతి విభేదాలను కూడా తొలగించి ప్రభా తండ్రి, మీరు నాయన ఐక్యత, ప్రేమ అనే ఐక్యత బంధంలో వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికి వందనాలు, స్తోత్రములు. మా తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎంతోమంది నాయన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. ఎంతోమంది భయంకరమైన వేదనతో బాధలతో ఉంటున్నారు నాయన. దయచేసి నాయన వాళ్ళని దర్శించండి ప్రభా. వారిలో ఉన్నటువంటి ఆ భయంకరమైన వేదన అంతా తీసివేసి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో వారి ఇళ్ళకు వచ్చినట్లుగా కృప చూపించండి తండ్రి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను, ఐసీలో ఉన్నటువంటి వాళ్ళను బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆర్థిక భారంతో ఎంతమంది బాధపడుతున్నారో నాయన, వారికి అందరికీ సహాయం చేయండి నాయన. మా తండ్రి ప్రభా, వారిని చూసుకుంటున్నటువంటి వాళ్ళని కూడా మీరు దీవించండి. ఈ దినం సర్జరీస్ గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించండి ప్రభా. ఎంతోమంది కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నారు నాయన. అలాంటి వాళ్ళని కూడా మీరు కాపాడండి తండ్రి. వారికి కావాల్సిన శక్తిని, బలమును తండ్రి నాయన. మరి భవిష్యత్తులో మరి ఇలాంటి బాధని ఇంకా భరించాలా అని ఎంత వేదన పడుతున్నారో నాయన. దయచేసి నాయన, వారు ఆ పరిస్థితి నుంచి ఆ అవసరత లేకుండా వాళ్ళను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి నాయన, ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎంతమంది నాయన వారి కుటుంబాలలో బాధపడేటువంటి వారు, కొంతమంది నాయన వారే బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు తండ్రి. అలాంటి వారిని అందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు స్వస్థపరిచే దేవుడు మా ప్రభా నాయన. భయంకరమైన తలనొప్పులతోనూ మరి ప్రభా మరి స్పాండిలైటిస్తోనూ, వర్టిగోతోనూ బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి తండ్రి ప్రభా నాయన. మరి ఇంకా బ్రెయిన్లో ఉన్నటువంటి సమస్యలు ప్రభా, చెవులలో ఉన్నటువంటి సమస్యలు, కళ్ళల్లో ఉన్నటువంటి సమస్యలు, రెటీనా సమస్యలు, చూపు వల్ల ఉండేటువంటి సమస్యలు, ముక్కులలో సమస్యలు తండ్రి మా ప్రభా నాయన. మరి నోటిలో సమస్యలు, మరి పళ్ళలో సమస్యలు అన్నిటి కూడా నాయన యేసునామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. మీరు స్వస్థపరిచే దేవుడు మా తండ్రి. ప్రతి వ్యాధిని కూడా బాగుపరిచే దేవుడు ప్రభా. మరి తండ్రి, మరి గట్ హెల్త్ని బాగు చేయండి తండ్రి ప్రభా. ఎంతోమందినైనా ఇంటెస్టైన్స్లో ఉన్నటువంటి బాధలతోనూ, లివర్ ప్రాబ్లమ్స్తో, ఫ్యాటీ లివర్తో, సిరోసిస్తో బాధపడుతున్నటువంటి వారు, లివర్ క్యాన్సర్లతో బాధపడుతున్నటువంటి వారు, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, వీటితో తండ్రి వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు ప్రభా యేసు నామములో స్వస్థపడునుగాక. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి కిడ్నీల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచండి తండ్రి. దేవా, స్టోన్స్ ఉన్నట్లయితే నాయన ఎక్కడున్నప్పటికీ ప్రభా యేసు నామములో కరిగిపోనుగాక తండ్రి. అవి బయటికి వెళ్ళిపోవునుగాక. దేవా నీకు స్తోత్రం ప్రభా. మా తండ్రి దేవా, మీరు చేసినందుకు వందనాలు. స్వస్థత కార్యాలు చేస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. హార్ట్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నటువంటి వారిని దీవించండి. వారికి తగిన ఆరోగ్యం దయచేయండి ప్రభా. స్వస్థత దయచేయండి ప్రభా. మా తండ్రి దేవా, లంగ్స్లో ప్రాబ్లం ఉన్నటువంటి వారిని దీవించండి. వారికి కూడా స్వస్థత యేసు నామములో కలుగునుగాక. మా ప్రభా, థ్రోట్లో ఉన్న సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, వాటన్నిటి నుంచి విడుదల కలుగునుగాక. మా ప్రభా, ఎవరు కూడా నాయన అనారోగ్యంతో బాధపడుతూ నిరుత్సాహానికి
భయంకరమైనటువంటి భయానికి మా తండ్రి ప్రభా వేదనకు గురి కాకుండా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. మీరు కావలసిన ధైర్యంను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకుంటారు అనే నమ్మకం, విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యందు విశ్వాసం అధికం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ దినం తండ్రి ఎవరెవరైతేనైనా అనేక భయంకరమైన వేదనలతో నిరుత్సాహానికి గురైనటువంటి స్థితిలో ప్రభా ఉన్నారో అలాంటి వాళ్ళని మీరు కనికరించి లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి. కోర్టు సమస్యలతోనూ ల్యాండ్ సమస్యలతోనూ బాధపడుతున్న వారికి నాయన విడుదల యేసు నామములో కలుగునుగాక. రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి కఠినమైన ఆ హృదయాలను మార్చండి దేవా. ప్రభా మీ యొక్క దయగల హస్తం చేత వాళ్ళని తాకండి. వారి హృదయాలను తెరవండి నాయన. వారి మనసులను మార్చండి దేవా. నూతన మనసును వారికి దయచేయండి మా ప్రభా. నాయన ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించగలిగే కృపను దయచేయండి. నీ సిలువ విలువను తెలుసుకొనగలిగేటట్లుగా వారి హృదయాలను తెరవండి దేవా. ప్రభా గ్రహింపు జ్ఞానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి ఎంతోమందినైనా భయంకరమైన వ్యసనాలకు గురై ఉన్నారు. వారికి అందరికీ విడుదల యేసు నామములో కలుగునుగాక. ఆ కట్ల నుంచి బంధకాల నుంచి విడుదల కలుగునుగాక ప్రభానైనా. ఎంతోమంది తండ్రి మరి గేమింగ్కు అడిక్షన్స్, అనేకమైన అడిక్షన్స్ ప్రభా, రకరకాల అడిక్షన్స్కు గురైనటువంటి వారు ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించి సంతోషకరమైన జీవితం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి మార్గంలో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచుం తండ్రి దేవా. స్తోత్రం నాయన. మీరు చేస్తున్నందుకు వందనాలు, అద్భుత కార్యాలు చేస్తున్నందుకు వందనాలు మా ప్రభా తండ్రి. సేవకులను ఆశ్రయించండి. వారందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అనేక విధాలుగా తండ్రి వాక్యమును ప్రకటిస్తున్నారు దేవా. నీకు వందనములు. వాక్యమును అధికంగా నేను వెదజల్లుతున్నందుకే ప్రభా నీకు స్తోత్రములు. వినుట వలన విశ్వాసం కలుగును. ప్రతి ఒక్కరు వినగలిగే హృదయాలను వారికి దయచేయండి. వినుటకు అవకాశం అనుగ్రహించండి తండ్రి. అంగీకరించే హృదయాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రభా మీరు అద్భుతాలు చేసే దేవుడు కదా. వారి జీవితాలలో వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి. సంతోషము, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి తప్పక ప్రమోషన్స్ అనుగ్రహించండి. అడ్డుగా వస్తున్నట్టు ప్రతి అడ్డంకిని కూడా యేసు నామములో తొలగిపోనట్లుగా సహాయం చేయండి దేవా. ప్రభా వారిపైన తండ్రి నీ యొక్క ఆశీర్వాదంను కుమ్మరించండి తండ్రి. వారిని కాపాడం తండ్రి ప్రభా. నీ యొక్క సన్నిధిని వారిపైన ప్రకాశింపజేయం తండ్రి ప్రభానైనా కరుణించుము దేవా. నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం. సమాధానం కలుగజేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. ఈ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.